రైతు బంధువులకు 2 ఎగ్గొట్టినావు, 2 ఇచ్చినావు, ఇప్పుడు 5వది. ఇది కూడా ఇస్తావా? ఎగబెడతావా? ఇంకెప్పుడు ఇస్తావు? ఎందుకు ఆలస్యం? కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. నువ్వెందుకు ఆపుతున్నావు? నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం 20,000 కోట్ల బిల్లులు ఇచ్చినావు. ఈ సంవత్సరం 20,000 కోట్లు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఉంటాయి గానీ మా బక్కచిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా నీ దగ్గర? ఎందుకు రైతులంటే చిన్న చూపు? ఎందుకు రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా వేయలేదు? ఫిబ్రవరి 20వ తారీఖు వస్తే కూడా రైతు బంధు రాదా? మొదలేసినవి మార్చిలో అయితే ఇక కోతలకే వస్తాయి. మరి పెట్టుబడికి ఇస్తావా, కోతలకి ఇస్తావా? పోయిన యాసంగికి సన్నవడ్లకు బోనస్ ఎగ్గొట్టినావు, మరి ఈ యాసంగికి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా, ఇయ్యవా? ముందే చెప్పు. ఇప్పుడు బోనస్ వస్తుందంటే వేసుకుంటాం, లేకపోతే దొడ్డు వేసుకుంటాం. దొడ్డు వేసుకుంటే ఓ 4 క్వింటాలు ఎక్కువ పడతాయి. బోనస్ వస్తాయంటే సన్నయ్య వేస్తారు. బోనస్ రాదంటే దొడ్డు వేసుకుంటే 4 క్వింటాలు ఎక్కువ పడుతుంది కదా. నువ్వు పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు, మరి ఈ యాసంగికి బోనస్ ఉంటుందా ఉండదా రైతులకు స్పష్టం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ తక్షణమే దేవాదుల మోటార్లు అక్కడ భీమ్గన్పూర్లో గాని ఇక్కడ దేవన్నపేటలో గాని అన్ని మోటార్లు కూడా నడపాలని, రైతాంగానికి మరి 3.5 లక్షల ఎకరాలకు ఈ యాసంగికి నీళ్లు ఇస్తామని చెప్పిండ్రు. మరి 3.5 లక్షల ఎకరాల రైతులకు నీళ్లు అందించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మొద్దు నిద్ర లేసి దేవన్నపేట మోటార్లు, భీమ్గన్పూర్ మోటార్లు, గండిరామారం మోటార్లు అన్ని మోటార్లు కూడా నడపాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. లోకల్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 2013కు ముందు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు, ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు బహిరంగపరచారు. నేను ఐ కెన్ స్పీక్ ఆన్ దట్. కానీ నాది నేనేమో ప్రజల కోసం వచ్చిన రాజకీయాలు మాట్లాడితే కానీ మీరు అదే బ్రేకింగ్లు పెట్టి ఇది వదిలేస్తారని నా బాధ. నా తనలాట ఏంది? మొద్దు నిద్రపోతున్న గవర్నమెంట్ నిద్రలేస్తే 1 లక్ష ఎకరాలు పంట పండుతుంది, 1 లక్ష మంది రైతులకు లాభం అయిద్దని నేను వచ్చిన. నేను మాట్లాడమంటే ఆయన ఎంతైనా చెప్పగలుగుతా సమాధానం, కానీ 1 లక్ష మంది రైతులకు మేలు కావాలనేది నా తనలాట. రైతులకా రాజకీయం అన్నప్పుడు నాకు రైతులకే నా ప్రాధాన్యత.